సిఏ మోహన్ గారు. ఇట్స్ ఎ వైబ్రేటింగ్ నేమ్ ఇన్ కామర్స్ ఇండస్ట్రీ, ఇన్ కామర్స్ కోర్సెస్. 21 years బ్యాక్ అచేతనంగా ఉన్న కామర్స్ కోర్సెస్కి వైబ్రేషన్ తీసుకొచ్చింది మన్మోహన్ సార్. సో అప్పటి నుంచి అలుపు ఎరగని యోధుల్లాగా యుద్ధం చేస్తూనే ఉన్నారు సార్. ఆ యుద్ధంలో సార్తో పాటు చాలామంది ముందుకొచ్చారు, కానీ కొంతమంది మధ్యలో అస్త్ర సన్యాసం చేసి వెళ్ళిపోయారు. కానీ బాణంలాగా సార్ ఇంకా తన లక్ష్యం వైపు దూసుకు వెళ్తూనే ఉన్నారు. సార్ అప్పుడప్పుడు పంపించే కొన్ని వీడియోస్ కానీ దాంట్లో చూస్తూ ఉంటాను. సార్ ఎప్పుడూ ఒక మాట అంటారు, కలవాలి, ఇంకా కామర్స్ విద్యారంగంలో కొత్త సంస్థలు రావాలి, వాళ్ళు మనకి కాంపిటేటర్స్ కాదు, నాతో పాటు కామర్స్ విద్య అభివృద్ధి కోసం జాయిన్ అవుతున్న సైన్యం. సో వాళ్ళని కాంపిటేటర్స్గా సార్ ఎప్పుడు కన్సిడర్ చేయలే. నాతో పాటు జాయిన్ అవుతున్న కామర్స్ విద్య అభివృద్ధి కోసం సిఏ, సిఎంఏ, సిఎస్, ఇక అదర్ కోర్సెస్, వాటికి కూడా సొసైటీలో మంచి ప్రామినెన్స్ తీసుకురావాలని సార్ చేసే యుద్ధంలో వాళ్ళు కూడా చేయి కలుపుతున్నారని ఎప్పుడూ సార్ ఫీల్ అవుతారు. సో ఇన్ని సంవత్సరాలు సార్ ఆ కామర్స్ విద్యని ఆ స్థాయికి తీసుకువెళ్తానికి నాకు తెలుసండి, ఎందుకంటే చాలా సంవత్సరాలు ఈ మాస్టర్ మైండ్స్తో నాకు అనుబంధం ఉంది. కాబట్టి ఈ కరోనా అనే ప్రాబ్లం రాకముందు సంవత్సరం నుంచి దాదాపు తెలుగు రాష్ట్రాల్లో సంవత్సరానికి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి ప్రతి విద్యార్థి హృదయాన్ని తట్టి కామర్స్ విద్యకి, కామర్స్కి ఉన్న ప్రాధాన్యత, ఆ విద్యలో ఉన్న నాణ్యతని వాళ్ళకి తెలియచేసి కొన్ని వేల మంది సీఏలకి ఇన్స్పిరేషన్గా ఉన్నారు. నో డౌట్ ఎట్ ఆల్. సో ఇంతమంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ అనేది అందరికీ ఒక ఐడెంటిటీ వచ్చింది అంటే డెఫినెట్గా మోహన్ సార్ వల్లే, నో డౌట్ ఎట్ ఆల్. నా దృష్టిలో సార్కి 2014లోనే అవార్డు వచ్చింది, ఎడ్యుపినర్ ఆఫ్ ద ఇయర్. ఆ తర్వాత మళ్ళీ 2022లో విద్యారత్న అవార్డు ఈ సంవత్సరం, అండ్ మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్. సో సిఏ కోర్స్కి మోహన్ సారే బ్రాండ్. పాపం వాళ్ళు చాలా లేట్గా, సో డోంట్ థింక్ అదర్వైజ్, లేట్గా గుర్తించారేమో. సో సిఏ కోర్స్, కామర్స్ కోర్సెస్కి నేను ఇంకా తక్కువ చేసి చెప్పానేమో తెలుగు రాష్ట్రాల్లో అని. మనకందరికీ తెలుసండి, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వేరే రాష్ట్రాల్లో, మహారాష్ట్ర, ఢిల్లీ, చాలా ప్లేసెస్ నుంచి, ఒరిస్సా నుంచి అయితే చెప్పనవసరం లేదు, ఎంతమంది స్టూడెంట్స్ మాస్టర్ మైండ్స్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ ఐకాన్ ఇన్ సిఏ అండ్ కామర్స్ కోర్సెస్. ఆ స్థాయికి తీసుకువెళ్ళారు సార్. డోంట్ థింక్ అదర్వైజ్. చిన్న మాట చెప్తాను సార్, మీరు ఈ కామర్స్ విద్యారంగం అభివృద్ధి కోసం పడిన కష్టము ఇంకా ఏ రంగంలో పడి ఉంటే సార్కి కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు, వెనకాల డీజే మ్యూజిక్ కొట్టేవాళ్ళు. నేను ఐ డోంట్ వాంట్ టు నేమ్ దోస్ ఆ ఇండస్ట్రీస్ నేను చెప్పడం బాగుండదు ఇప్పుడు, ఎందుకంటే భజన చేస్తూ ఉంటారు ఆ రెండు ఇండస్ట్రీస్లో ఉన్న కొంతమందికి. సార్ ఈ కామర్స్ విద్య మీద తనకున్న ఆ అభిమానంతో ముందుకు తీసుకువెళ్తానికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దీన్నే ముందుకు తీసుకువెళ్ళటానికి పూనుకున్నారే. కానీ ఇదే కష్టం, ఇన్ని కిలోమీటర్స్ సంవత్సరానికి, అంటే సార్ నాకు డైరెక్ట్గా
నేను దాంట్లో ఇన్వాల్వ్ కాకపోయినా లక్ష్మణ్ వల్ల అయి ఉండొచ్చు. కారులోనే నిద్రపోయి అడవుల్లో రాత్రిపూట ప్రయాణం చేస్తూ స్కూల్లో 10 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు చేరతారా, కామర్స్ కోర్సెస్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్న విషయం తర్వాత, ఒక కామర్స్ కోర్స్ ఉంది, దానికి ఉండే భవిష్యత్తు ఇది అని ప్రతి విద్యార్థిని తట్టి లేపి, ఇప్పుడు మనం ఎక్స్పెషల్లీ కామర్స్ కోర్సెస్లో ఆ టీచింగ్లో ఉన్న ఫ్యాకల్టీ ఎక్కడో వెనక వరుసలో ఉన్నవాళ్ళం, మేము కూడా కాస్త ముందుకు రాగలిగామండి అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మాస్టర్ మైండ్స్ అండ్ మోహన్ సార్. సో ఈ అవార్డ్స్ అన్నీ నాకు తెలిసి ఆ అవార్డ్స్కే అందం వస్తుందండి, ఆ అవార్డ్స్కే అందం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను, ద మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అనేది మన మోహన్ సారే. సో దట్స్ వై సార్ మీకు ఆ భగవంతుడు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు మా కోసం కామర్స్ కోర్సెస్లో ఉన్న విద్యార్థుల కోసం అండ్ సిఏ, సిఎంఏ అండ్ అదర్ కామర్స్ కోర్సెస్ ఆస్పిరెంట్స్ కోసం మీరు ఇంకా పట్టుదలగా ముందుకు వెళ్ళాలని, అలా ముందుకు వెళ్తానికి మీకు భగవంతుడు అన్ని రకాలుగా సహకరించాలని, మా వైపు నుంచి కూడా మేము కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని మేము హృదయపూర్వకంగా చెప్తున్నాం సార్. Thank you very much, sir. Thank you. And I'm very thankful to all the faculty members for giving this opportunity. Thank you very much, sir. Thank you, sir. Thank you very much. Thank you, Sharma garu. మనసులో ఉన్నవి చాలా చెప్పారు, చాలా కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. వేరే ఇండస్ట్రీకి మనం వెళ్ళి ఉంటే హెడ్ ఇట్ బీన్ ఎంపీసీ, బైపీసీ, కష్టం ఇంతకంటే తక్కువ ఉండదు కానీ ప్రతిఫలం ఎక్కువ ఉంటుంది. డెఫినెట్గా సార్. వేర్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ టు గెట్ అడ్మిషన్స్. మనం ఎన్ని ఊళ్ళు తిరగక్కర్లా, ఎంత వర్క్ చేయక్కర్లా, ఎంతమంది మోటివేట్ చేయక్కర్లా. స్టూడెంట్ యొక్క ఫస్ట్ చాయిస్ ఎంత కాదన్నా వన్ హ్యాస్ టు అడ్మిట్ ద ఫ్యాక్ట్ అండి, ఎంపీసీ బైపీసీనే. ఆ నెక్స్ట్ చాయిస్ ఎంఈసీ, సిఈసీ. సో మన దగ్గర ఉందా అంటే ఏముంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ తీసుకుంటే మనం ఎంపీసీ పెట్టేయచ్చు. వద్దనుకున్నాం, మన ఒక కాజ్ మనం అనుకున్నాం, వద్దనుకున్నాం, వి టుక్ ఏ డెసిషన్, దానికి నిలబడి ఉన్నాం, కట్టుబడి ఉన్నాం. కరోనా టైంలో కూడా అదే డెసిషన్ కట్టుబడి ఉన్నాం. ఏపీ తెలంగాణలో వీ హ్యావ్ మల్టిపుల్ క్యాంపసెస్, మల్టిపుల్ బ్రాంచెస్ డెడికేటెడ్ ఫర్ ఇంటర్మీడియట్. అట్లీస్ట్ ఒక 15 to 16 క్యాంపసెస్ ఉంటాయి ఇంటర్మీడియట్కి. అక్కడ ఎంపీసీ పెట్టుంటే అట్లీస్ట్ ఒక 1500 జూనియర్ ఇంటర్ అడ్మిషన్స్, 1500 సీనియర్ ఇంటర్ అడ్మిషన్స్. గెటింగ్ 3000 అడ్మిషన్స్ ఇస్ నాట్ అ బిగ్ ఇష్యూ. ఎంపీసీ పెట్టి బైపీసీ పెట్టలేకపోవచ్చు, ఎందుకంటే దట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ రిసోర్సెస్. ఎంపీసీ పెట్టడం పెద్ద కష్టమేం కాదు, అండ్ దట్ ఈస్ సర్టన్లీ అచీవబుల్ ఫర్ అస్. బట్ వీ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ నాట్ టు డూ ఇట్. మనం కోర్స్ కట్టుబడి ఉన్నాం. ఈరోజు నా ఫ్రెండ్స్, ఈరోజు May 2nd అండి డేట్. ఈరోజు మా ఫ్రెండ్స్ రేపు మార్నింగ్ మా ఫ్రెండ్స్ ఒక 4-5 దే ఆర్ గోయింగ్ ఫర్ యూరోప్ టూర్. వీళ్ళందరూ స్కూల్ నడిపేవాళ్ళు. సో ఆ స్కూల్లో ఉన్న కంఫర్ట్ మనకి ఎక్కడ ఉంటుందండి? ఇంటర్మీడియట్ మార్కెట్ అంటేనే చాలా నర్చర్, చాలా నలిగిపోవాలి ఇంటర్మీడియట్ మార్కెట్ అంటేనే. మీరు ప్రిపేర్డ్గా ఉండాలి, మేము కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. మన ఇంటర్మీడియట్ కాకుండా ఏంటంటే వీఆర్ ఇంటూ కాంపిటేటివ్ ఫీల్డ్. సిఏ ఫౌండేషన్ లేదా ఐఐటి ఫౌండేషన్, నీట్ అంటేనే పరిగెత్తాలి. పరిగెత్తే మార్కెట్లో మనం ఉన్నాం. our students are going to appear for CA Foundation in June 2022. Much before that we are starting new batches. May 2022, May 20 డేట్ ఇచ్చేసాం, కొత్త బ్యాచెస్ ఇచ్చేస్తున్నాం. ఇంకా రెస్ట్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఫ్యాకల్టీగా మీకేం రెస్ట్ ఉంటుంది, నాన్ టీచింగ్ స్టాఫ్గా వాళ్ళకేం రెస్ట్ ఉంటుంది, మేనేజ్మెంట్గా మాకేం రెస్ట్ ఉంటుంది. బ్యాచ్ కంప్లీట్ అవ్వకముందు కొత్త బ్యాచ్కి వచ్చేస్తున్నాం. May 30 is the last working day for CA Inter students. Around about 2200 students are appearing for CA Inter from Guntur alone. కొత్త బ్యాచెస్ May 25th ఇచ్చేసాం డేట్. ఇప్పుడు CA ఫైనల్ స్టూడెంట్స్ని వెళ్ళి అడ్రస్ చేసి వచ్చాం. వాళ్ళు కంప్లీట్ అవ్వలేదు, మళ్ళీ కొత్త బ్యాచ్ వచ్చేస్తుంది. మీలో ఎంతమందికి గుర్తుందో తెలియదండి, జస్ట్ ఐమ్ రిమైండింగ్ యూ. ఒకప్పుడు
మీ హెల్ప్ కూడా తీసుకుందాం, ఫ్యాకల్టీ హెల్ప్ తీసుకుందాం, ఇంక్లూడింగ్ హెచ్ఓడీస్ కావచ్చు, ఫ్యాకల్టీ కూడా కావచ్చు.